అభిమానులందరికీ స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే కథ బాలల కథల్లో ఒక కథ. ఆడపిల్లంటే అలుసెందుకు. అయితే మరి కథలోకి వెళ్దామా? రామాపురం అనే గ్రామంలో సిద్ధయ్య అనే కుమ్మరివాడు ఉన్నాడు. సిద్ధయ్య చాలా పేదవాడు. కొండలు చేసుకుని గ్రామంలోనే ఆ తయారైన కొండల్ని అమ్ముకుంటూ జీవనాన్ని చేస్తున్నాడు. అలాగా ఈ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సిద్ధయ్య తనకి 2 పిల్లలు ఉన్నారు. కొడుకు కూతురు. బాగా చదివించి ప్రయోజకులు చేయాలని కళ్ళకంటూ ఉండేవాడు. కానీ అతని దగ్గర డబ్బు లేదు. పేదరికం వల్ల ఎన్నో కష్టాలు నష్టాలు ఎదురైనా కూడా పట్టుదలతోనే పిల్లల్నిద్దరినీ చదివించడం మొదలుపెట్టాడు. వాళ్ళు కొడుకు 10వ తరగతి పాస్ అయిపోయాడు. కొడుకుని కాలేజీలో చేర్పించి చదివిద్దామని అనుకున్నాడు సిద్ధయ్య. పిల్లలిద్దరినీ చదివించాలని అనుకున్నాడు. కానీ వాళ్ళకి కొన్ని రోజులకి అతను అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు. ఏంటంటే కూతుర్ని కూడా చదివించాలంటే డబ్బులు సరిపోవు, కాబట్టి కొడుకుని చదివించేస్తే సరిపోద్దని నిర్ణయించుకున్నాడు. అంతేకాకుండా ఆ ఆడపిల్ల చదివి ఏం చేస్తుంది, ఉద్యోగం చేయాలా, ఊళ్ళో వెళ్ళాలా, ఆయన ఎప్పటికైనా ఓ అయ్య చేతిలో పెడితే అత్తారింటికి వెళ్ళి గుట్టుగా కాపురం చేసుకుంటుంది అని అనుకున్నాడు సిద్ధయ్య. దాంతో ఉన్న పళంగా కూతుర్ని చదువు మానిపించేసి ఇంట్లో ఉంచేశాడు. అది అలా ఉంటే కొడుకు ఏం చేశాడు, కాలేజీకి వెళ్ళే కొడుకు కాలేజీకి వెళ్ళడం మానేసేసి సినిమాలకని షికార్లకని స్నేహితులతో జల్సా చేయడము, చదువు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తాడు. పరీక్ష పాస్ అవ్వలేదు, ఫెయిల్ అయ్యాడు. బాగా చదువుతున్నాడు అనుకున్న కొడుకు ఇలా చెడుదారిలో పడటంతోనే సిద్ధయ్య చాలా బాధపడ్డాడు. ఇదేమిటి, కొడుకుని చదివిస్తే వాడు బాగుపడతాడు అనుకున్నానే కానీ ఇలా చెడ్డదారిలో పడి పాడైపోతాడు అనుకోలేదే నా కొడుకు అనుకున్నాడు. ఇంకా చేసేదేమి లేక కొడుకును కూడా చదువు మానిపించేశాడు. ఇంట్లో కూర్చోబెట్టాడు. కొండలు చేయడం నేర్పించినాడు. కొండలు చేయడమే కాకుండా ఆ పని చేయడంలో మంచి శిక్షణ ఇచ్చాడు సిద్ధయ్య. అలాగే వాటిని ఎలా అమ్మాలి ఏంటి అనే విషయాన్ని కూడా కొడుకు నేర్పించాడు. దాంతో డబ్బులు సంపాదించడం అలవాటైంది కొడుక్కి. సిద్ధయ్య కొడుకుకు కష్టంలో ఉండే తీయదనానేంటో తెలిసిందనమాట. ఎంత కష్టపడితే మనం అంత సంతోషంగా ఉండగలము. ఇలా కష్టపడి కొండలు చేయడం వల్ల నేను ఇలా కొండలు చేయడం నేర్చుకున్నాను, దాన్ని బజారుకి వెళ్ళి అమ్మడం వల్ల డబ్బు సంపాదించుకున్నాను అనే విషయాలన్నీ కూడా తెలుసుకున్నాడు. తండ్రి చెప్పినట్టుగానే నడుచుకుంటున్నాడు. అయితే కూతురి విషయంలో నేను చాలా తప్పు చేశాను అనుకున్నాడు సిద్ధయ్య. సర్లే, ఇప్పటికైనా నష్టమేముంది, ఏం పర్వాలేదు, కూతురిని మళ్ళీ బడిలో చదివించేస్తాను అనుకుని తండ్రి ఏం చేశాడంటే ఆమెను బాగా చదువుకోవాలని మంచి కాలేజీలో జాయిన్ చేశాడు. త్వరలోనే అమ్మాయి బాగా చదువుకుంది. ఆడపిల్లలకి చదువు మానిపించేస్తే ముందే బాధపడతారు కదా. మా నాన్న ఇన్నాళ్ళకి నన్ను మంచి కాలేజీలో జాయిన్ చేశాడు, నేను బాగా చదువుకోవాలి అని అనుకుని ఆ అమ్మాయి ఏం చేసింది, మంచి ర్యాంకులో ఫస్ట్ ర్యాంకులో ఉండేదన్నమాట. అలాగా చక్కగా చదువుకుని మంచి ఉద్యోగం కూడా సంపాదించింది. అప్పుడు సిద్ధయ్య అనుకున్నాడు, నేను చేసిన తప్పుని సరిదిద్దుకున్నాను అని నాకెంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు చదువును పక్కన పెట్టి చెడు తిరుగులు తిరుగుతున్న పాలైన కొడుకు ఇంకా పనికిరాడు అనుకున్న బాధపడిన నేను నా కొడుకుని దారిలోకి తెచ్చుకున్నాను. కూతుర్ని బాగా చదివించి మంచి ఉద్యోగంతో సంపాదించడంతో సిద్ధయ్యకి ఎంతో ఆనందం వచ్చింది. కాబట్టి ఎవరైనా సరే కొడుకులు ఉద్ధరిస్తారు, కూతుర్లకు చదివేందుకు అనే అభిప్రాయాన్ని మనము పెద్దలు చిన్నలు అందరూ కూడా తెలుసుకోవాలి. ఆడపిల్లకి చదివేందుకు అనుకోకూడదు. ఆడపిల్ల ఎంతో బాగా కష్టపడి చదువుతుంది. అలా అని మగపిల్లవాడు కూడా చదివించాలి. వాళ్ళు చెడు సాహసాలు చెడు అలవాట్లు లేకుండా చక్కగా చదువుకుంటే వాడు కూడా ప్రయోజకుడు అవుతాడు. మరి అంతే, మరి ఏమంది దీనిలోని, పిల్లల్ని చిన్నప్పటి నుండి సక్రమైన మార్గంలో పెంచితే వాళ్ళు చక్కగా తయారవుతారు. దీంట్లో వచ్చిన కష్టమో నష్టమో లేదు. పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రుల ప్రవర్తన, వాళ్ళు మాట్లాడే తీరుని బట్టి వాళ్ళకు కూడా ఎలా ఉండాలన్నది వాళ్ళ చిన్నతనం నుంచి కూడా నేర్చుకుంటారు. మొక్కే వంగనది మానే వంగన అని దీనికి ఒక మంచి ఉదాహరణ అన్నమాట.
చిన్న కథ. తెలివితేటలుంటే ఏదైనా సాధించవచ్చు. రామాపురం అనే ఊళ్ళో రామారావు అనే పెద్ద మనిషి ఉన్నాడు. ఆయనకి 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళు ఒకడికి తన బాధ్యత అప్పచెప్తాం అనుకున్నాడు. నేను చూస్తే పెద్దాడిని అయిపోయాను. వాళ్ళు మరి ఇద్దరిలో ఎవరో ఒకరికి వ్యాపారం అప్పచెప్పాలి కదా మరి అని అనుకున్నాడు. అయితే 2 కొడుకుల్లో కూడా ఎవరు తెలివైన వాళ్ళో ఎవరు తెలివి తక్కువ వాళ్ళో అతనికి ఏం తెలియట్లా. వాళ్ళకి వ్యాపారం ఎలా అప్పచెప్పాలి, వాళ్ళ గురించి వాళ్ళ తెలివితేటలో తెలుసుకోవాలి కదా అని అనుకున్నాడు. 2 కొడుకులకి ఒక పరీక్ష పెట్టాడు. ఏంటంటే అందులో నేను మీ ఇద్దరికి ఒక పరీక్ష పెడుతున్నాను, మీ ఇద్దరిలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి నా వ్యాపారాన్ని మీకు అప్పచెప్పేస్తాను అని చెప్పాడనమాట. అయితే కొడుకులు ఇద్దరికి చెరుకోక 1000 రూపాయలు డబ్బులు ఇచ్చాడు. ఇస్తే ఈ డబ్బులతో ఎవరైనా ఇంటిని పూర్తిగా నింపగల వస్తువుని ఏమైనా కొని తెస్తారో వాళ్ళకి నా వ్యాపారాన్ని అప్పచెప్తాను అన్నాడు తండ్రి. దాంతో తండ్రి ఇచ్చిన డబ్బులు తీసుకుని ఉన్నపలంగా మార్కెట్ వైపుకి వెళ్ళాడు పెద్ద కొడుకు. మార్కెట్లో ఉన్న వస్తువులన్నింటిని గురించి అడిగి తెలుసుకున్నాడు. తండ్రి ఇచ్చిన డబ్బు మొత్తానికి గడ్డిని కొని మొత్తం అంతా నింపేశాడు. ఎంత గడ్డేసినా కూడా ఇల్లు నిండలేదు. రెండో కొడుకు మాత్రం ఏం చేశాడంటే తండ్రి అప్పచెప్పిన పని ఎంతో తెలివితేటలుగా పూర్తి చేయాలని దీర్ఘంగా ఆలోచించాడు. మా నాన్న డబ్బులు ఇచ్చాడు. ఏమన్నాడు? ఇల్లంతా నిండిపోవాలన్నాడు. అతను ఇచ్చిన డబ్బులకి నేనేం చేయాలి అని ఆలోచించుకున్నాడు. 1 రూపాయి తీసుకున్నాడు. ఆ రూపాయి తీసుకెళ్ళి 1 కొవ్వొత్తి కొన్నాడు. కొని ఇంటికి తెచ్చాడు. వెంటనే దాన్ని వెలిగించాడు. ఇల్లంతా వెలుగుతో నిండిపోయింది. అంటే ఒకప్పుడు ఏమిటి, బుడ్డి దీపాలు ఉండేవి, కరెంట్ లేదు అప్పుడు. ఒకప్పుడు నిజంగా అలాంటి పరిస్థితుల్లో ఈ జనాలు ఎలాగ పెరిగారో, పిల్లలు ఎలా చదువుకున్నారో భగవంతుడికి ఎరుక. ఇప్పుడైతే మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఒకప్పుడు ఇవన్నీ కూడా ఏమీ లేవు మరి. అయితే రామారావు గారు చిన్న కొడుకు తెలివిని చూశాడు. ఇండ్లంతా వెలుగుతో నిండిపోయింది. వీడి ఆలోచన చాలా బాగుంది అని సంతృప్తి చెందాడు. అప్పటికే వ్యాపార బాధ్యతలన్నీ కూడా అప్పచెప్తానన్నాడు కదా. సరిగ్గా ఆలోచించలేక గడ్డితో ఇంటిని నింపుకున్న పెద్ద కొడుకున్న అవసరం చూశాడు. దగ్గర పిలిచాడు. ఇక నుంచి మీరిద్దరూ కూడా సహాయంగా, తమ్ముడికి అన్న, అన్నకి తమ్ముడు సహాయంగా ఉండండి. మీ ఇద్దరు కలిసి వ్యాపారాన్ని చూసుకోండి. తమ్ముడు తెలివితేటలు కూడా ఉపయోగించు. ఒకరి మాట ఒకరికి చక్కగా అయ్యేలాగా చూసుకోండి. ఇద్దరు దెబ్బలాడుకోవద్దు. ఏదైనా విషయం కానీ ఏదైనా అవసరం వస్తే నన్ను పిలవండి. మీ ఇద్దరికి సరైన చేది చేస్తాను అని చెప్పాడనమాట తండ్రి. కాబట్టి పిల్లలు వింటున్నారా? కథను బట్టి మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే తెలివితేటలతోటి ఎంత పెద్ద సమస్యనైనా సులభంగా పరిష్కారం చేసుకోవచ్చు. అలాగే తెలివితేటలతో దేన్నైనా సాధించవచ్చు. మరి తెలుసుకుంటున్నారా? మరి అయితేని ఒక చిన్న కథ చెప్పుకుందామా? అయితేని మరొక చిన్న కథ పేరు రాజకుమార్తెలు దేవకన్య. ఒకరోజు ఉద్యానవనంలో రాజకుమార్తెలు విహారానికి వెళ్ళారు. 3 రాజకుమార్తెలు ప్రకృతి సౌందర్యాన్ని చూసి మురిసిపోయి వాళ్ళు అబ్బా ఎంత అందంగా ఉంది ప్రకృతి అనుకుంటూ సంతోషంగా తిరుగుతున్నారు. అంతలో వాళ్ళకు సందేహం వచ్చింది. అదేంటంటే తమలో ఎవరి చేతులు బాగా అందంగా ఉన్నాయి అని మిగతా 2 కంటే నా చేతులు బాగున్నాయి అని ఒక అమ్మాయి అంటే, మరో అమ్మాయి ఏముందంటే మీ 2 కంటే నా చేతులు బాగున్నాయని అంది. అలాగా మరో అమ్మాయి కూడా అలాగే అంది. అలా వాళ్ళు వాదించుకుంటున్నారు. ఇదంతా గమనించిన ఒక దేవకన్య ఒక భిక్షకత్తి వేషం వేసుకుని అక్కడికి వచ్చింది. ఎలా ఉందో తెలుసా అమ్మాయి? చింపిరి జుట్టుతోటి, మాసిపోని బట్టలతోటి ఎంతో అందవిహానంగా ఉంది. ఉన్న దేవకన్యను చూసిన రాజకుమార్తెలు ఏమన్నారంటే అసహించుకుంటూ, చిచి పక్కకెళ్ళు, మా దగ్గర రాకు, పాపా అని గట్టిగా దాన్ని తమిరేశారు. దానికి నచ్చుకున్న బిచ్చకత్తె అలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఎండ విపరీతంగా ఉంది. కారణంగా మాడిపోయిన ముఖంతో ఉన్న అమ్మాయికి దారిలో ఒక పక్కగా ఒక చిన్న గుడిసె కనిపించింది. అందులో ఒక ముసలమ్మ అందులో ఉంది. ఆమె
లోపలికి పిలిచి, అమ్మ ఎక్కడి నుంచి వచ్చావో ఏంటి, రా అమ్మ అని చెప్పి లోపల పిలిచి ఆశ్రయం ఇచ్చింది. అమ్మ పొద్దునుంచి ఏమిన్నా తిన్నావా తినలేవా అని చెప్పేసి కాస్త అన్నం పెట్టింది. ప్రేమతో ఆదరించింది. తాగడానికి మంచినీళ్ళు ఇచ్చింది. కూర్చోడానికి కుర్చీ వేసి కూర్చోపెట్టింది. ఇవన్నీ చూసింది, చాలా చక్కగా చూసింది అన్నమాట. పేదరాలైనా కూడా ఎంత చక్కగా కడుపు నిండా అన్నం పెట్టిందో ఆమెకి ఎంతో సంతోషమైపోయింది. ఆమె నిజంగా బిచ్చగత్తె కాదు, ఒక దేవకన్య. ఏం చేసిందంటే ఆమె చాలా తృప్తిపడి మారువేషంలో ఉన్న దేవకన్య ఆమెకి ఏం చేసిందంటే, దేవకన్యలకి వాళ్ళకి ఏదైనా దీవించే అవకాశం ఉంది. దేవకన్య అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఆమెకి ఇచ్చేసింది అన్నమాట. అంతే, వెంటనే ఆమె ఆశీర్వదించినట్టుగానే అక్కడ పెద్ద బిల్డింగ్ వచ్చేసింది. అక్కడ ఆమెకి మంచి బట్టలు వేసుకుంది. ఉండడానికి తినడానికి అన్ని రకాలుగా అన్నీ కూడా ఇంటి నిండా కావలసిన వస్తువులన్నీ వచ్చేసినాయి. ఎంతో సంతోషమైపోయింది. ఇల్లంతా ఇలాగా ఒక్కసారిగా మారిపోయేసరికి అక్కడ రాజకుమార్తెలు ముగ్గురు అలా చూస్తున్నారు. ఏమిటి ఇలా జరుగుతుందని అలా చూస్తూ ఉన్నారు రాజకుమార్తెలు. బెచ్చగత్తి రూపంలో ఉన్న దేవకన్య అసలు రూపం పోయి మంచి రూపంతో రాజకుమార్ దగ్గరికి వచ్చింది. తోటివారికి సహాయపడడానికే సిద్ధంగా ఉండే చేతులు ఈ లోకంలో అతి సుందరమైన చేతులు అని చెప్పి మాయమైపోయింది. దాంతో బుద్ధి తెచ్చుకున్న రాజకుమార్తెలు ఇక మీదట అలా ఉండకూడదు అనుకున్నారు. కాబట్టి పిల్లలు, కథ ద్వారా మీరేం తెలుసుకుంటున్నారు? నీతి ఏమిటంటే, ఇతరులకు సహాయం చేయడంలో అందము గొప్పతనము ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే మనసు, పేదవారికి దానం చేసే చేతులే గొప్పవని అర్థం చేసుకోవాలి. మన దగ్గరికి వచ్చి బీద బిక్కి కుంటిగా గుడ్డిగా ఉన్న వాళ్ళు ఏదన్నా అవసరానికి వాళ్ళ డబ్బును అడిగితే తప్పనిసరిగా మనం సహాయం చేయాలి, దానం చేయాలి. పెద్దవాళ్ళ పిల్లలకి దగ్గరుండి నేర్పించాలి. ఎవరైనా ఏదైనా అవసరం అడిగితే చేయాలి. తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి మరి.